హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తల్లిదండ్రులు కథనం గురించి తెలుసుకుందాం. ఎరా అలా ఉన్నావు మామయ్య అడిగారు శ్రీకాంత్ని. శ్రీకాంత్ బీటెక్ చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. ఉద్యోగం దొరకడం కష్టం. వెంటనే జాయిన్ కమ్మని నాన్న పై చదువులు చదువుతానని తను భీష్మించుకుని ఉన్నారు. మామూలే మామయ్య, నేను అనడం నాన్న కాదనడం, అమ్మ ఆయన్ని సపోర్ట్ చేయడం కొత్తేముంది విసుగ్గా అన్నాడు శ్రీకాంత్. అది కాదురా, ఒకసారి వాళ్ళ మాట కూడా వినొచ్చు కదా. వాళ్ళు ఇన్నాళ్ళు నువ్వు అడిగినవన్నీ ఇచ్చారు, నువ్వు కూడా అర్థం చేసుకో అనునయంగా అన్నారు మామయ్య. ఏంటి మామయ్య, నువ్వు కూడా? అందరూ నాకు చెప్పేవాళ్ళే, అదేదో వాళ్ళకి చెప్పొచ్చు కదా నన్ను అర్థం చేసుకోమని ముఖం గంటు పెట్టుకొని అన్నాడు శ్రీకాంత్. ఒరేయ్, అన్నీ ఉన్నా నీకు లేని బాధ తెలియదురా. తల్లిదండ్రుల విలువ నన్ను అడుగు చెప్తాను. పుట్టినరోజు తల్లిని, మరో 2 సంవత్సరాలకు తండ్రిని పోగొట్టుకున్నవాడిని. అన్నా వదినల అజమాయిషీలో, అక్కా బావల ఆదరణలో పెరిగినవాడిని అన్నారు మామయ్య కొంచెం ఉద్వేగంతో. ఏం, వాళ్ళు నిన్ను బాగా చూడలేదా? ఆశ్చర్యంగా అడిగాడు శ్రీకాంత్. అలా అంటే నాకు పుట్టగతులుండవు. తల్లిదండ్రుల కన్నా మిన్నగా పెంచి ప్రయోజకుడిని చేశారు అన్నారు మామయ్య. మరి నీకేం కష్టం కలిగింది? ఆరాగా అడిగాడు శ్రీకాంత్. ఒక విషయం చెప్పరా, నిన్ను మేమంతా ముద్దుగా చూస్తాం, కానీ నీకు కావాల్సింది వాళ్ళని అడుగుతావా మమ్మల్ని అడిగారు మామయ్య. వాళ్ళనే అడుగుతాను, ఇంకెవరినో ఎలా అడుగుతాం? ఎంత బాగా చూసినా బాగుండదు కదా అంటూ నవ్వేశాడు శ్రీకాంత్. కదా, అదే మరి అమ్మా నాన్నంటే. చూడు, నీకు కొన్ని విషయాలు చెప్తాను విను అంటూ ఆగారు మామయ్య. శ్రద్ధగా వినసాగాడు శ్రీకాంత్. మామయ్య ఏం చెప్తారోనని. సృష్టిలో తీయనిది అమ్మ ప్రేమ. ఆమె రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. నవమాసాలు మోసి అన్ని రకాల సేవలు చేసి మన నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని కోరదు అమ్మ. కొంచెం ఆగి మన జీవితంలో తొలి స్పర్శ తల్లిది. ఆమె తర్వాతనే మన జీవితంలో ఎవరు ప్రవేశించినా ఆమె తర్వాతనే చివరికి తండ్రి కూడా ఆమె ద్వారానే పరిచయం అన్నారు మామయ్య. అంతగా ప్రేమించే అమ్మ నాన్న మాటే ఎందుకు వినమంటుంది? నేనంటే ప్రేమ ఉన్నప్పుడు నన్ను సపోర్ట్ చేయాలి కదా అడిగాడు శ్రీకాంత్. తల్లి నవమాసాలు కడుపును మోస్తే తండ్రి 25 సంవత్సరాల వరకు గుండెలపై పెట్టుకుంటారు. ఆడపిల్లనైతే పెళ్ళి అయ్యేదాకా కంటికి రెప్పలా కాపాడి ఆ తర్వాత కూడా ఆమె సుఖదుఖాలు తన గాంభీర్యం మాటున దాచుకుంటారు ఆగారు మామయ్య. చూసావా, నువ్వే అన్నావుగా, నాన్నకి అక్కంటేనే ఇష్టం, తనేమడిగినా చేస్తారు, తనకిష్టమైన చదువు పెళ్ళి అన్నీ. అదే నేనైతే ఎన్నో కథలు చెప్తారు ఉక్రోషంగా అన్నాడు శ్రీకాంత్. కొడుకైతే ప్రయోజకుడై ఒక ఇంటివాడయ్యే వరకు కొడుకు బాధ్యత వహిస్తారు. అతని కష్టసుఖాలను తనవిగా భావిస్తారు. అతని గెలుపుకు లోలోన పొంగిపోతారు. ఓటమి యొక్క బాధను మౌనం మాటున దాచుకుంటారు. మామయ్య శ్రీకాంత్ని నిశ్చింతగా చూశారు. శ్రీకాంత్ మౌనం వహించాడు. మామయ్య మాటలు అతనిని కదిలిస్తున్నాయి. అటువంటి తల్లిదండ్రులకు ఎటువంటి కష్టం కలగకుండా చూసుకోవడం మన కర్తవ్యం. ఇంతటి అనుబంధం పెనవేసుకుని ఉన్న తల్లిదండ్రుల మాటల్ని పట్టించుకోకుంటే ఎలా? మామయ్య శ్రీకాంత్ ముఖంలో మారుతున్న భావాల్ని గమనిస్తూ కొంతసేపు ఆగారు. శ్రీకాంత్ మౌనాన్ని ఆశ్రయించాడు. ఎటువంటి బంధమైనా తల్లిదండ్రుల పిల్లల మధ్య దూరాన్ని పెంచే అవకాశం ఇవ్వకూడదు. చదువు లేక ఉద్యోగరీత్యా కొన్ని వేల మైళ్ళ దూరాన ఉండొచ్చు, కానీ మానసికంగా తల్లిదండ్రులకు పిలిస్తే పలికే దువ్వున ఉండాలి. మామయ్య కాస్త ఆగి కొనసాగించారు. ఏ బంధమైనా జీవితంలో కోల్పోతే తిరిగి పొందగలం, కానీ తల్లి అనే పేగుబంధం మరలా జన్మ ఎత్తినప్పుడు మాత్రమే పొందగలం. ఒకసారి ఆమెను పోగొట్టుకుంటే మరుజన్మ వరకు ఆ బంధాన్ని తిరిగి పొందలేము. శ్రీకాంత్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మామయ్య వైపు దీనంగా చూశాడు. మాటల్లో రాని వాడిలాగా శ్రీకాంత్ మనసు అర్థం చేసుకున్న మామయ్య తన మాటను కొనసాగించారు. అదేవిధంగా నాన్న అని జన్మనిచ్చిన తండ్రిని తప్ప వేరెవరిని ఆ విధంగా పిలిచి తృప్తి చెందలేము. అమ్మ అని ఎవరినైనా నోరారా పిలవగలమేమో, కానీ నాన్న అనే భావన మరెవరిని చూసినా మనసులో మొలకెత్తదు. అంతటి విభిన్నమైన వ్యక్తిత్వం నాన్నది. నిజం మామయ్య, నువ్వు చెప్తుంటే అనిపిస్తోంది నేనంత తప్పుగా ఆలోచించానో కళ్ళ నిండా నీళ్లతో అన్నాడు శ్రీకాంత్.
ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల ప్రేమను పొంది వారి విలువను కానలేక విస్మరించిన వారున్నారు. పొత్తిళ్లలో ఉండగానే వారి ప్రేమకు దూరమై అలమటించే వారెందరో ఉన్నారు. తల్లిదండ్రులను, వారి ప్రేమను కోల్పోతే తిరిగి పొందలేం. కనుక వారి మనసు కష్టపెట్టే ముందు కాస్త ఆలోచించాలి. శ్రీకాంత్నే చూస్తున్నారు మామయ్య. మామయ్య, నువ్వు చెప్పింది నిజం. నేనే మూర్ఖంగా వాళ్ళని బాధ పెట్టాను అన్నాడు బాధగా. చూడు శ్రీ, వాళ్ళు ఏది చెప్పినా మన మంచికే చెప్తారు. వారు మనని ప్రయోజకులను చేయడానికి ఎంతో కష్టపడతారు. మనని గుండెలపై పెట్టుకొని పెంచిన వారిని ఏ కష్టం కలగకుండా చూసుకోవడం మన బాధ్యత. ఇంతటితో తాను చెప్పేది అయిపోయింది అన్నట్లు మౌనం వహించారు మామయ్య. మామయ్య, నీ నుండి ఈరోజు ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఇవి నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అమ్మా నాన్నల మాట కాదనను. వారు ఎంతో అనుభవంతో చెప్తున్నారని అర్థమైంది. నిజంగా నీకు చాలా రుణపడి ఉన్నాను అన్నాడు మామయ్య చేతులు కనులకు అద్దుకుంటూ. మామయ్య కూడా శ్రీకాంత్ను ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.